నమస్తే, వెల్కమ్ టు దైవ సంకల్ప యాత్ర. ఈ రోజు నేను మీకు ఒక వెరీ 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 పవర్ఫుల్ అన్నట్టు మన టెంపుల్స్ అన్ని కూడా మనం పరిచయం చేసే టెంపుల్స్ అన్ని కూడా పవర్ఫుల్ అనండి. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఎక్కడ అనుకుంటున్నారా? వెరీ క్లోజ్ టు వేములవాడ అండి. దీని పేరేంటో తెలుసా? నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈయన కూడా స్వయంభు. చోళుల కాలంలో ఉన్న రాజరాజ నరేంద్రుడు అనే ఆయన సంతానం కోసం దంపతులు ఇద్దరు వచ్చి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామిని ప్రార్థించారంట. అప్పుడు ఆయన దీక్ష పట్టి ఇక్కడ దీపం వెలిగించాలి, అప్పుడు మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పంగా ఆయన దీపం పెట్టడం కోసం ఇలా గుట్టని, అంటే ఈ కొండనండి, ఇదే కొండని ఇలా తవ్వుతూ ఉంటే అక్కడ ఆయనకు స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి కనిపించారనమాట. సో ఆయనను పూజించుకోగా దీక్ష అయిపోయిన వెంటనే ఆయనకు సంతాన భాగ్యం కలిగిందంట. అందుకనే ఈ టెంపుల్ కి సంతాన లక్ష్మీ నరసింహ స్వామి అని పేరుంది. ఎవరికైనా సంతానలేమితో బాధపడుతూ ఉంటే మీరు ఆలస్యం చేయకుండా ఈ టెంపుల్ కి విచ్చేయండి. ఇక్కడ విచ్చేసి కోరుకున్న ప్రతి ఒక్కరికి సంతాన భాగ్యం కలిగిందని పంతులు గట్టిగా చెప్తున్నారు. అండ్ ఈ సంతాన ప్రాప్తి కోసం ముడుపు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొబ్బరికాయని చెట్టు కడతాం కదా, ఆ ముడుపు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అది తీరిన తర్వాత ఆ సంతాన కోరిక ఒకటే కాదండి, ఏ కోరికైనా ఇక్కడ మొక్కున్న తర్వాత ఆ కోరిక తీరిన వెంటనే స్వామివారికి పట్టెనామాలు అండ్ కోరమీసాలు ఈ రెండు కూడా స్వామివారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడే ఆచారం అన్నమాట. ఇది బాగా కొండ మీద ఉంది, డిఫరెంట్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మనం చూపించే ఈ దైవ సంకల్ప యాత్రలో విశిష్టమైన అండ్ వెరీ వెరీ శక్తివంతమైన టెంపుల్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండి. సో ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ టెంపుల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దైవ సంకల్ప యాత్ర.